నమస్తే, వెల్కమ్ టు SreeFiberNews. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అనేది ప్రభుత్వ విధానమని ప్రకటన. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధుల కేటాయింపుపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. గత ప్రభుత్వంలో నాణ్యత లేని మందును విక్రయించారని ఆగ్రహం. రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అన్నదే ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుమగం చేసేలా కొత్త పాలసీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా నూతన పాలసీలు ఉండాలన్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎం సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా 7-8 శాఖలపై అధికారులు ఇప్పటికే ముసాయిదులు సిద్ధం చేశారు. ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్న సీఎం సూచనల మేరకు పెట్టుబడిదారులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా నిలిచేలా విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎం, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలను వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులతో వచ్చే మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు 10% అదనపు రాయితీ ఇవ్వనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్కో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధుల కేటాయింపుపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాము పారదర్శకంగా ఉన్నప్పటికీ వ్యవస్థలో కూడా అధికారులు బాగా పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి తమ పేరు చెప్పి డబ్బులు అడిగినట్లుగా తన దృష్టికి రాగానే విచారణ చేసి అవసరమైతే సస్పెండ్ చేయండి అని చెప్పామన్నారు. అవినీతి అధికారులు తమకు వద్దు, లంచం పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో లాంఛనీయంగా ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30,000 పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ, 100 రోజుల పని దినాలు, 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25,000 గోకుల నిర్మాణం, 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ, కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన ఎలా చేయాలనే అంశంలో తనకు చంద్రబాబు నాయుడు స్ఫూర్తి అని అన్నారు. కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు చాలా బలంగా మాట్లాడుతారని, అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా చంద్రబాబు నాయుడు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 30,000 పనులు చేయాలంటే ఎన్నో శాఖల సహకారం, సమన్వయం తప్పనిసరి అని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. 10 శాఖల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని విమర్శించారు. ఏ రోజు గ్రామ సభలు తీర్మానాలు చేయలేదని, డబ్బులు మాత్రమే ఏమయ్యాయో తెలియదని అన్నారు. తాను వచ్చాక రివ్యూ చేసినా కూడా ఆ నిధులు జాడ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము శాఖల వారీగా సమీక్షలు చేసి జరిగిన వాస్తవాలు చెప్పాలని భావించామన్నారు. ప్రభుత్వ పనిలో గుట్టు ఎందుకు అంత పారదర్శకంగా ఉండాలని అన్నారు. గ్రామ సభల్లో 30,000 పనులు, 4,500 కోట్ల నిధులు అనేవి వారి గ్రామాల కోసమే ప్రజలు తీర్మానించుకున్న అంశాలని ఆయన తెలిపారు. మీ పంచాయతీల్లో ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని రకాల పనులు ఉన్నాయి? 30 రకాల పనులు ఉన్నాయి. ట్రెంచులు తవ్వడం దగ్గర నుంచి, స్కూళ్ళకి కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి, గోకులాలు, బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, 30 రకాల పనులకి ప్రతి పనికి సపరేట్ డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఇది ఏం తెలియజేస్తుందంటే ఇందులో గుట్టు లేదు. 4,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నాం. 30,000 రకాల పనులకి ఒక్కొక్క పంచాయతీకి డిస్ప్లే బోర్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఈ పని అయిందా లేదా, మీకు కూడా దీని మీద బలం ఉంటుంది. మేము నిలబడ్డాం, కష్టపడ్డాం, ప్రజల కష్టాలని, ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మేము ఈ పంచాయతీల్లో, మన కంకిపాడు పంచాయతీల్లో ఏవేవి ఉన్నాయి, మన కృష్ణా జిల్లా పంచాయతీల్లో ఏవే పనులు ఉన్నాయి, ఇవన్నీ మీకు డిస్ప్లే బోర్డు ఉంటుంది. దాన్ని కూడా మిమ్మల్ని చూసుకోమని చెప్తాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పలు డిపార్ట్మెంట్స్ తోటి సమన్వయం చేసుకోవాలి. నేను ఒక్కడిని కూర్చొని 10 మంది అధికారులు కూర్చొని ఒక మాట అనేసుకోవచ్చు, కానీ కడదాకా వెళ్ళాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్కి అనేది తెలియజేయడానికి. అంటే ఈ మాట ఎందుకంటానంటే పాలిటిక్స్లో గెలవడం వేరు. పాలిటిక్స్లో
ఒక రెటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావటం వేరు, పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్, ప్రత్యేకం అది. దీనికి స్ఫూర్తి నాకు 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిపాలన ఎలా చేయాలి, దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక పరిపాలన ఎలా చేయాలి, ఎందుకంటే ఆయనకున్న, నేను మీటింగ్స్లో చూస్తూ ఉంటాను ఆయన గురించి, ఆయన క్యాబినెట్ మీటింగ్స్లో చూస్తూ ఉంటాను, చాలా బలంగా మాట్లాడతారు ఆయన. అధికారులు కూడా ఒకసారి ఆయన లేవనెత్తే ప్రశ్నలకు కానీ లేదంటే కొన్ని సందేహాలకి, అధికారులు లేవనెత్తే సందేహాలకి ఆయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కంటే ఎక్కువ జ్ఞానంతో మాట్లాడతారు. సో పరిపాలనా అనుభవం కావాలంటే, ఒక చిన్నపాటి పని జరగాలంటే ఎన్ని శాఖల్ని, ప్రభుత్వ శాఖల్ని మనం తీసుకోవాలి, సమన్వయపరచుకోవాలనడానికి అది చాలా కష్టమైంది. మీకు ఉదాహరణకి మన పంచాయతీరాజ్ శాఖ ఈ 30,000 పనుల్లో చేయాలంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వస్తాయంటే, ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గ్రామీణ నీటి సరఫరా, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యాశాఖ, యానిమల్ హస్బెండరీ. అంటే ఇవి ఇంతమందితో సమన్వయపరిచి ఒక గోకులం కావాలంటే యానిమల్ హస్బెండరీ దాంతో వెళ్ళాలి. ఇన్ని సమన్వయపరుచుకొని వెళ్ళటం అంటే అధికారులు ఎంత బలంగా పనిచేశారో, అంటే పని చేద్దాం చిత్తశుద్ధి ఉంది. ఒక ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు ప్రజలకి అండగా నిలబడతారంటే ఈ రోజున రాష్ట్ర గవర్నమెంట్ మనకి ఈ పంచాయతీరాజ్ శాఖ చూపించినది, ఈ 10 డిపార్ట్మెంట్లు చూపించిన ఈ స్ఫూర్తి, నిజంగా నేను మిమ్మల్ని 2 చేతులతోటి మీకు నమస్కరిస్తున్నాను. నిజంగా మీరు అంత గొప్పగా చేశారు. మీరు కనుక పూనుకోకపోతే నాలాంటి వ్యక్తి ఎంత గింజుకున్నా కానీ పనులు జరగవు. కానీ మీరు కూడా ఇది మా బాధ్యతని మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఈ 10 డిపార్ట్మెంట్స్లో ఉన్న అధికారులందరికీ, ఉద్యోగులందరికీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతోద్యోగులందరికీ, అధికారులందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ప్రభుత్వం మద్యం షాపులను గవర్నమెంట్ తీసుకొని మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత ప్రభుత్వం నాణ్యత లేని మందును విక్రయించారని పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీ విధానాన్ని చాలా పకడ్బందీగా, చాలా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు. ఏపీ ఎంసీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మద్యం దుకాణాల కోసం తొలిసారిగా 89,882 మంది దరఖాస్తులు చేసుకోవడం ఇదే రికార్డని అన్నారు. ఒక్కో షాపుకు సగటున 25 మంది దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. నూతన మద్యం పాలసీ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 1798 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. మినోపోలీకి, రాజకీయాలకి ఎలాంటి అవకాశం లేదని అన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. అప్లై చేసిన వారు కూడా అందరూ పద్ధతిగా వ్యవహరించాలని, సహకరించిన అన్ని శాఖల అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సబ్ కమిటీ విలువైన సలహాలు ఇచ్చిందన్నారు. ఎంఆర్పీకి మించి అమ్మితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం టెండర్లో మహిళలు కూడా పాల్గొన్నారని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ అడుగులు ముందుకేస్తా ఉన్నాం. అందులో భాగంగా టోటల్ 3,396 షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 3,396 షాపులకి ఈ నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, అలాగే బయట నుంచి కూడా చాలామంది, దాదాపు 89,882 దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క దరఖాస్తుకి 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ కింద. మరి ఎందుకంటే దీన్ని చాలా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో ఈ విధానానికి పెట్టినప్పుడు దాదాపు దీని ద్వారా, ఈ అప్లికేషన్ ఫీ ద్వారా 1797 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయాలు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి
ఇంత పెద్ద ఎత్తున 89,882 మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం దీని ద్వారా. ఎందుకంటే యావరేజ్ గతంలో 18 షాపులకి మాత్రమే లాస్ట్ టైం 2017-19లో 18 షాపులకి యావరేజ్ ఉంది. కానీ ఇవాళ 26.47 దరఖాస్తులు యావరేజ్న ఒక్కొక్క షాప్కి వచ్చినాయి. కొన్ని చోట్ల 100 పైన కూడా వేశారు, 122 ఎన్టీఆర్ జిల్లాలో. అట్లాగే చాలా పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా టోటల్ రెవెన్యూ అప్లికేషన్ ఫీ కింద 2015-17లో అప్పుడు జరిగినటువంటి ఈ షాప్స్ విధానంలో 225 కోట్లు మాత్రమే వచ్చింది. అప్పుడు 4,380 షాప్స్, అప్పుడు 65,208 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. 225 కోట్ల రూపాయలు అప్పుడు మనకి ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. టోటల్ 3,396 షాపులకు కూడా డ్రాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలో జరిగింది. ఎక్కడ ఎటువంటి జోక్యం లేకుండా, రాజకీయాల జోక్యం లేకుండా చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ షాప్స్ అన్నీ కూడా రేపు వాళ్ళన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, 16th నుంచి సేల్స్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించడం, 26 జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా రేపు ఉదయం నుంచి స్టార్ట్ అయింది. మరి దాదాపు అన్నీ కూడా పూర్తయిపోయినాయి. మనస్ఫూర్తిగా దీనికి సహకరించినటువంటి, ఎందుకంటే వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కూడా ఎవరైతే దీంట్లో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా వ్యవహరించారు. అట్లాగే దీనికి ఇంత పెద్ద ఎత్తున విజయం అవడానికి కారణమైనటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంపద సృష్టించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న వర్గాలను పైకి తేవడం తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రోత్సాహాలు అందజేస్తామని అన్నారు. తాజ్ మహల్ హోటల్లో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్కు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. సదస్సులో వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై లోకేష్ మాట్లాడారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరించామని అన్నారు. ప్రైవేట్ రంగ ప్రముఖులతో సహా మండలి ఏర్పాటు చేస్తామని తెలిపారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, అనుమతులకు సంబంధించి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతి వారం ఇన్వెస్టర్లకు సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధించాలన్న మా లక్ష్యానికి దోహదపడేలా దేశంలోని తొలిసారి నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఏపీలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటీ, కెమికల్, ఫార్మా, మెడికల్ పరికరాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నందున రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైస్, పెట్రోకెమికల్, ఫార్మా రంగాలకు పెద్దపీట వేస్తామని అన్నారు. 2029 నాటికి 72 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. I've seen the power of an ecosystem. If you look at what Palo Alto and the greater Bay Area is, it's because of one institution. So I truly believe India needs to focus on building ecosystems. Politically, it might sound correct to do different projects across the country, but if they have to sustain for the next 100 years, I believe in the power of ecosystem, and that's what we are doing in Andhra Pradesh. The second aspect that has had profound impact on me personally, and from Stanford Business School, is for our finals we never had invigilators. So there's no one. And that left a profound impact on me on the need to build character and integrity and make that part of our culture, our rhythm, and in education. So when I did talk about this to our Chief Minister, Mr. Naidu, he said, good. So you have to deal with human resource development, PG and skill development, and IT and electronics. So you can do that better. And that was the task given to me. 2047. And then Andhra, as one amongst the first states to have announced what is called Swarna Andhra 2047. This is a very unique state level project. Also
very much in keeping with Mr. Naidu's vision, pioneering everything, going out there, doing it, taking the big targets, putting it down for themselves, for the bureaucracy, for the stakeholders, businesses, and has a lot of sectorial policies that are in that. I'm told there is industrial policies, renewable energy, IT, GCCs, data center, cloud, building on the vision of a tech-driven Andhra. If you could elaborate a little bit about that, because it's not. I think it's one of the few and unique propositions from a state. So if you could just elaborate on that a bit. No, the Honorable Prime Minister pre-election did talk about Vikasit Bharat. And taking a leaf from that book, we said, let's now focus on Vikasit Andhra Pradesh. And we broadly laid out the vision of what we want to achieve. And then we are now going back to our electorate and asking feedback on what we should do. So it's a people-led movement, number one. Number two, as a state, taking from my first question, as a state, we believe in the power of ecosystems. So if you look at the state of Andhra Pradesh, we are peculiarly a long state. We have the second longest coastline. So each district is a geography for administration in India. Each district, we have specific focus areas. So if you take the southern bit, we want to focus on automotive manufacturing in one district. Renewable energy is a big thrust area. It's not just about solar, wind, it's about the pump storage projects. Close to 72 gigawatts is going to get built out in the next 5 years. Then you have the two other districts which are focused on electronics manufacturing, which is the Chittoor and Kadapa district. So like this, we have very district-specific focus areas. So coming to north of our state, we are going to focus on data centers, big data, the entire chem and pharma hub. So there's a lot of specific focus areas, and then we go back and say, what should each department do in order to achieve this vision? So for me, it's very clear that I have training institutes in the government. The ITI is polytechnics. So we're going to train manpower for tomorrow. So let's talk about all the green jobs we can create in one district. All the civil aviation jobs we can create out of one district. So that gives a lot of clarity, alignment for the state government on what we should go out achieving. And apart from that, Vikasit Andhra Pradesh, which is Swarna Andhra Pradesh that we have. Swarna Andhra Pradesh translates to Golden Andhra Pradesh. We are now working backwards of saying that, okay, if we need to achieve this kind of per capita income, then how do we go about achieving it? So which department should do what, and we're going to measure ourselves on a monthly basis, like how all of you do your business. Even the state is going to do this. On a monthly basis, we're going to measure it. And the second part is, in this journey, we don't want anyone left behind. So we are creating a family, a report card of sorts, and saying what are the project or practice we can give to that family to pull them out of the cycle of poverty. So it's no longer about wealth creation alone, but how do you ensure that even people below the poverty line can be given a handout and to just pull them out of the cycle of poverty. And that's something that I think is going to be very unique to the state, and we're going to launch this in the next 3 months. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 4 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో సంభవించే ఆకస్మిక వరదలను ధీటుగా ఎదుర్కొనేందుకు జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకస్మికంగా సంభవించే వరదల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా వరద నిర్వహణ కార్యక్రమాలు ముందస్తు ప్రణాళికలతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన అన్నారు. రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి 4 రోజుల పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప తదితర జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటి పరివాహక ప్రాంతాలతో పాటు రిజర్వాయర్లు, వాగులు, వంకలు, చెరువులు ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం లేకుండా గండ్లు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు. ఆయా ఇరిగేషన్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు, చెరువులోకి వచ్చే ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా తక్షణమే చర్యలు చేపట్టే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆయా జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆర్టీజీఎస్ నివేదికల ఆధారంగా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా 30 రోజులు కురిసే వర్షం 3 గంటల్లోనే కురుస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారన్నారు.
శ్రీశైలం నుండి 1.31 లక్షల క్యూసెక్ల నీరు తుంగభద్ర ప్రాజెక్టులకు వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజీను పరిరక్షించుకోవాలని సూచించారన్నారు. ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేయడం జరిగింది. అందులో ప్రత్యేకించి ఏదైతే రాబోయేటువంటి 4-5 రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైతే భారీ వర్షాలు వస్తుందనేటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ఏదైతే ఒక ఫ్లడ్ మేనేజ్మెంటు ఎఫెక్టివ్గా చేయాలి, ఖచ్చితంగా ఏదైతే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందస్తుగానే మరి చర్యలు మీరందరూ కూడా ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ సమీక్ష సమావేశం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ఇప్పటికే 1,00,000 క్యూసెక్కుల నీరు ఏదైతే అవుట్ఫ్లో వస్తుందో 1,31,000 క్యూసెక్కులు ఏదైతే మరి అవుట్ఫ్లో శ్రీశైలం నుంచి వస్తుందో నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకోవడంతో పాటుగా మేజర్గా ఏదైతే ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి దాని ఫుల్ కెపాసిటీ 78 టీఎంసీలు ఉంటే ఇప్పటికే 52 టీఎంసీలని గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మంచి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఇప్పటికే నింపగలిగాం. ఇంకా కుషన్ 26 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. అందుచేత ఏదైతే ఆ నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆ యొక్క సోమశిలకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైతే రైన్స్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ బ్యాలెన్స్ కుషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకోవడంతో పాటుగా ఇంకా ఎక్సెస్ కనుక ఏదైనా ఫ్లడ్ కనుక రిపీట్ అవుతే దాన్ని ఎట్లా మేనేజ్ చేసి మనం మరి అవుట్ఫ్లో చేయాలి, ఇవన్నీ కూడా ముందస్తుగానే ఒక ప్రిపరేషన్ తీసుకొని ప్లాన్ చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి ఏదైతే ఈరోజు అతి నుంచి భారీ వర్షాలు ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రధానంగా అటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేయండి. ఏదైతే కేవలం నదుల్లో వచ్చేటువంటి అవుట్ఫ్లో, ఇన్ఫ్లో, నదుల ద్వారా వచ్చేటువంటి ఫ్లడ్స్నే కాకుండా ఈ వాగులు, రిజర్వాయర్లు, ట్యాంక్స్కి గండ్లు పడడం ద్వారా కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం ద్వారా కూడా ఎక్కువ నష్టం ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ మార్పుల్లో కూడా 30 రోజులు కురిసేటువంటి వర్షం 3 గంటల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వాతావరణంలో చూస్తూ ఉన్నాం. దాని అంతటిని కూడా ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. దసరా పండుగ సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా మహోత్సవాలు ముగిశాయి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్. రాజశేఖర్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఏ గురుప్రకాష్ దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, నవధాన్యాలు సమర్పించారు. అనంతరం సిపి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ దసరా మహోత్సవాలకు సుమారు 6,000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. దుర్గమ్మను 15 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, డీసీపీ గౌతమి శాలిని, ఏడీసీపీ జి రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది పంటలకు రుణాలు తీసుకున్న వరద బాధితులకు రుణాలు రద్దు చేయాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవ పంట సాగుదారులను గుర్తించి వారికి మాత్రమే కౌలు రైతులకు చెల్లించాలని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వర మాట్లాడుతూ కందా పసుపు రైతులకు ప్రభుత్వ సహాయం ఎకరానికి 14,000 చొప్పునే అందిందని, అయితే వాస్తవానికి ఖర్చు అదనమైందని అన్నారు. అందువలన కంద పంట రైతులకు ఎకరానికి అదనంగా 86,000 రూపాయలు, పసుపు పంటకు 46,000 చొప్పున అదనంగా చెల్లించాలని కోరారు. లంక భూములు, ఇతర భూముల్లో పేరుకుపోయిన ఇసుక, బురద, మట్టిని ప్రభుత్వ వ్యయంతో తొలగించాలని అన్నారు. మరల పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువు, రుణ సదుపాయం కల్పించాలని అన్నారు. రైతు సంఘం నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ నవంబర్ 26వ తేదీన జాతీయ ఎస్కేఎం పిలుపును విజయవంతం చేసేందుకు ఈ నెల 29న ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితిలోని నాయకత్వానికి
వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తదనంతరం జిల్లా స్థాయిలో కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ఏపీ రైతు సంఘం అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూమిని కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారాన్ని, ఉపాధిని కల్పించాలని అన్నారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ పార్క్ కొరకు కడపలో బ్రాహ్మణి స్టీల్ ఎయిర్పోర్ట్ కొరకు రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం తీసుకున్న బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు నాయకులు పంట పంచుల జమలయ్య మాట్లాడుతూ ఏడాది వరద బాధితులు వాస్తవ పంట సాగుదారులైన కౌలు రైతులకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారేజీ నుంచి దిగువకి చాలా హెచ్చు స్థాయిలో వరద నీటిని వదలటం వలన ఆ లంక భూములలో సాగు చేసుకుంటూ ఉన్నటువంటి పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ప్రత్యేకించి కంద, పసుపు, అట్లాగే తమలపాకు తోటలు, అట్లాగే అరటి తోటలు మున్నగు పంటలకి అపారమైనటువంటి నష్టం జరిగింది. వాటిపైన ప్రత్యేకించి కంద పంటకి రైతాంగం బీహార్ నుంచి విత్తనాలు తెచ్చుకుని నాటడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయల పైన ఒక ఎకరానికి విత్తనాన్ని బీహార్ నుంచి తెచ్చుకుని ఇతరత్ర వ్యవసాయ దుక్కి దున్నుకోవటము, దాన్ని భూమిలో పెట్టడము, ఆ తర్వాత మళ్ళీ కొంత పైపాటు ఎరువు వేయటము, అమాంబాబు దాదాపు 2,75,000 రూపాయల దాకా రైతులు ఒక ఎకరానికి కంద పంట మీద ఖర్చు పెట్టారు. దానికి తోడు కౌలు రైతులు వాళ్ళు భూ యజమానులకి ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయలు ముందుగానే అడ్వాన్స్గా చెల్లించి ఉన్నారు. అట్లాగే పసుపు వేసినటువంటి రైతులు కూడా విత్తనం మీద దాదాపు 50,000-60,000 రూపాయలు దానికైంది. మళ్ళీ పైపాటు నాటటం, ఎరువులు, అమాంబాబుతూ ఇంకొక 60,000, 1,20,000 రూపాయలు కనీసంగా పసుపు పంట మీద ఖర్చు పెట్టారు. వాళ్ళు కూడా అట్లాగే మళ్ళీ కౌలు రైతులు ల్యాండ్ ఓనర్స్కి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇతర కొన్ని పంటలకు కూడా ముఖ్యంగా తమలపాకు తోటలు అవి కూడా శాంతులు దెబ్బతిపోయి, అరటి తోటలు కూడా దాదాపుగా అవి కూడా మరి పల్లాల్లో ఉండే అసలు పనికి రాకుండా పోయిన పరిస్థితి కూడా జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం చాలా స్వల్పంగా అందింది. వరి కొన్ని పంటలకేమో హెక్టార్కి సుమారుగా, హార్టికల్చరల్ పంటలకేమో హెక్టార్కి 35,000 అంటే ఎకరానికి 14,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పంటలు పండించిన రైతులు తిరిగి కోలుకునే అవకాశం లేకుండా పోతుంది. చాలా విపరిణామాలు సంభవించేటటువంటి పరిస్థితులు కూడా సంభవిస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వాస్తవాలు గమనించి ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి జీవోలను సవరించి ఆ కంద పండించినటువంటి పంట వేసినటువంటి రైతులకి కనీసం ఒక 86,000 రూపాయలు ఎకరానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. అట్లాగే పసుపు వేసినటువంటి రైతులకు కూడా ఎకరానికి ఒక 46,000 రూపాయలు అదనంగా ఇస్తే తప్ప అక్కడ కూడా వాళ్ళకి సగానికే కాంపెన్సేట్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ విధంగా సహకారం అందించాలి. పారిశ్రామిక అవసరాల పేరుతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతాంగం దగ్గర నుంచి లక్షల ఎకరాల భూములన్నిటిని కూడా తీసుకొని వాటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి, అందులో పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటించి నమ్మబలికారు. కానీ దాదాపు 2 దశాబ్దాలు పూర్తి అవుతా ఉన్నప్పటికీ కూడా అనేక జిల్లాల్లో అలాంటి రైతులు వందల ఎకరాల భూములు ఇచ్చినా అవి ఇంతవరకు నిరుపయోగంగా ఉన్నాయి. అందులో కడప జిల్లాలో ఏసీసీ సిమెంట్కి సంబంధించి దాదాపు 4,000 ఎకరాల పైచిలకు భూములు ఇచ్చారు. ఇంతవరకు అక్కడ పరిశ్రమ లేదు. అదేవిధంగా రైతాంగానికి సరైనటువంటి నష్టపరిహారం లేదు. అక్కడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు రైతులపైన తిరిగి దాడులు చేస్తున్నారు తప్ప వారికి న్యాయం చేయడం లేదు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం,
ఆ పొలాలు ఉంటే రైతుల చేతుల్లో ఉండాలి, లేదా ప్రభుత్వం పరిశ్రమను ఏర్పాటు చేసి అక్కడ కోల్పోయినటువంటి రైతాంగానికి ఉపాధి కల్పించాలి తప్ప ఇట్లా ఈ పద్ధతుల్లో వాటిని నిరుపయోగం ఉంచడం సరైనది కాదని చెప్పి భావిస్తూ అలాంటి భూములన్నీ కూడా వివిధ జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కానీ అనేక ప్రాంతాల్లో ఇలాంటి భూములన్నీ ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వర్ష ప్రభావిత జిల్లాలకు వరద సహాయ నిధులు విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలకు ₹1 చొప్పున నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులతో సహాయ శిబిరాలు, ఆహారం, తాగునీరు, ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యం కోసం ఈ అత్యవసర నిధులు మంజూరు చేశారు. వరద బాధితుల తరలింపుకు ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది. నేలకూలిన చెట్లను తొలగించేందుకు వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అనేది ప్రభుత్వ విధానమని ప్రకటన. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధుల కేటాయింపుపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. గత ప్రభుత్వంలో నాణ్యత లేని మందును విక్రయించారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.